హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో వచ్చేసి డ్రిప్స్ ఇస్తున్నాను. డ్రిప్స్ మామూలుగా న్యూట్రల్ జెల్‌తో అయినా ఇవ్వచ్చు. లేదా మీరు మన వైట్ గనాష్‌తో అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న డ్రిప్స్ వచ్చేసి నేను మన వైట్ గనాష్ ఉంటుంది కదండీ! వైట్ గనాష్‌తో ఇచ్చాను. గనాష్ చేయడానికి నేను యూజ్ చేసిన రేషియో వచ్చేసి 2.5:1 అండి. అంటే 125 గ్రామ్స్ మనం వైట్ చాక్లెట్ కానీ, కాంపౌండ్ కానీ తీసుకుంటే అందులోకి మనం ఒక 30 గ్రామ్స్ మనం క్రీమ్ యాడ్ చేయొచ్చనమాట. ఇక్కడ మీరు చూస్తే పైపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ ఎలా ఫిల్ చేస్తున్నాను, 3 కలర్స్ ఎవ్రీథింగ్ నేను ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. సో మీరు ఈ ఫుల్ వీడియో చూడాలి ఎలాగా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? న్యూట్రల్ జెల్ డ్రిప్స్ గురించి చెప్తున్నా కదా! న్యూట్రల్ జెల్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఇలా గనాష్ అయినా యూజ్ చేయొచ్చు. న్యూట్రల్ జెల్ అంటే వైట్ గ్లేజ్ వస్తుంది కదండి! న్యూట్రల్ జెల్లోకి ఒక్క డ్రాప్ వైట్ జెల్ కలర్ యాడ్ చేసినా, లేదా విప్ చేసిన క్రీమ్ యాడ్ చేసినా కూడా, యాడ్ చేసి మిక్స్ చేసినా కూడా మీకు వైట్ గ్లేజ్ వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక 3 టైర్ కేకు, 2.5 kg వెయిట్. అండ్ థీమ్ వచ్చేసి యూనికార్న్ థీమ్ అనమాట. ఇవన్నీ నాన్ ఎడిబుల్ ఫోటోషీట్ మీద ప్రింట్ తీసుకున్నాను. ఎప్పుడు చెప్పిన విధంగానే క్రీమ్లో ఉన్న మాయిశ్చరు ఫోటోషీట్ తీసుకోకూడదు కాబట్టి వెనకాల ప్లాస్టర్తో కవర్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు బేస్ కనిపిస్తుంది. క్రీమ్ చాలా తక్కువగా అప్లై చేశాను. సో అండ్ పైన ఈ హార్న్ పెట్టేసి కేక్ లుక్ ఫినిష్ చేశాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ పిక్ లాస్ట్లో ఉంది. ఉంటాను. బాయ్. ఈ వెయిట్ వచ్చేసి 2.5 kg, యూజ్ చేసింది వచ్చేసి 8 ఇంచ్, 6 ఇంచ్ అండ్ 4.5 ఇంచ్ టిన్స్. ఫైనల్ పిక్ ఇదే. బాయ్.